వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా బిర్యానీ ఆకులు మంచి స్పైస్ ఇది. దీనిలో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉంటాయంటారు. జనరల్గా బిర్యానీ కూడా మంచిది అని చెప్తూ ఉంటారు స్పైసెస్ కారణంగా. అయితే ఈ బిర్యానీ ఆకుల వాటర్ తీసుకుంటే కనుక మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. డయాబెటీస్ కూడా తగ్గుతుందని చెప్తున్నారు. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. న్యాచురోపతి అంటే నాకు చాలా ఇష్టం. జనరల్గా కూడా ఎవరైనా కానీ న్యాచురల్ వేస్లో ఏదైనా జబ్బు తగ్గించుకోవాలన్నా సో రాకుండా చూసుకోవాలని ఇష్టపడతారు. మెడిసిన్స్ ఉండవు కదా, అంత న్యాచురల్ వేనే. సో మీరు చాలా బాగా చెప్తారు స్పైసెస్ గురించి, మనం తీసుకునే ఫుడ్స్, దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్, సో మెడిసినల్ ప్రాపర్టీస్ ఎలా తీసుకోవాలి అని. అయితే బిర్యానీ ఆకు ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది. అయితే ఈ బిర్యానీ ఆకు వాటర్ తీసుకుంటే కనుక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని. అవునా మ్యామ్? కరెక్ట్ అండి. మనకి బిర్యానీ ఆకు ఎవరైనా కానివ్వండి, బిర్యానీ చేసినప్పుడు ఖచ్చితంగా బిర్యానీ ఆకేస్తాం. ఒకటి ఇమీడియట్ దాని ఫ్లేవర్ అండ్ దాని అరోమా అనేది మనకి బాగా తెలుస్తుంది. యాక్చువల్ రీజన్ ఏంటి అని అంటే, బిర్యానీ ఆకు వేసి బిర్యానీ చేయడంలో, బిర్యానీ వండినప్పుడు మంచి ఎక్కువ అది హెవీ ఫుడ్, మనం అందులో నెయ్యి, ఆయిల్, తర్వాత డిఫరెంట్ స్పైసెస్, మసాలాస్ అన్నీ వేస్తాము. అండ్ దెన్ అది తీసుకున్నప్పుడు యూజువల్లీ బాస్మతి రైస్తో వండుతాము. తీసుకున్నప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది. మెయిన్ దానికి ఉంటే మనం కాంబినేషన్ ఏం తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్స్ అయితే గుత్తి వంకాయ అయితే తీసుకుంటారు, నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక నాన్ వెజ్ ఫుడ్తో తీసుకుంటారు. సో ఈ హెవీ ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ కాదు. కాబట్టి ఎప్పుడైతే మనం బిర్యానీ ఆకు అందులో వేసి వండుతామో, బిర్యానీ ఆకు డైజెషన్కి అద్భుతంగా పనిచేస్తుంది. సో దాని ఫస్ట్ బెనిఫిట్ అక్కడే ఉంది. అలా ఆ బెనిఫిట్ ఉన్నందుకు ఎవరికైతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్తో సఫర్ అవుతున్నారు అంటే, వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, ఒక పీరియడ్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఉంటుంది, బౌల్ మూమెంట్ ప్రాపర్గా ఉండదు, తర్వాత మళ్ళీ లూజ్ మోషన్స్, డయేరియా అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా ఎవరికైతే గట్లో ఇరిటేషన్ ఎక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ బిర్యానీ ఆకుతో చేసిన డికాక్షన్ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా బిర్యానీ ఆకులో మనకి రీసెర్చ్లో తేలింది ఏంటి అని అంటే, మంచి గుణగణాలు అంటే వైటమిన్స్, ఎస్పెషల్లీ వైటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B6 అద్భుతంగా ఉన్నాయన్నమాట. ప్లస్ అందులో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ హార్ట్ హెల్త్కి చాలా మంచిది. హార్ట్ హెల్త్కి ఎందుకు మంచిది అంటే, అందులో ఒక 2 కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట, రూటిన్ అండ్ కెఫిక్ యాసిడ్ అని. సో ఇవి ఉండడంతో ఏమవుతుందనంటే, అవి మన బాడీలో ఆర్ రక్తనాళాల్లో ఉన్న ఎస్పెషల్లీ LDL కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే అంటామో దాన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉన్న ఈ కాంపోనెంట్స్తో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. అంతేకాకుండా బిర్యానీ ఆకులో ఎస్పెషల్లీ ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచే గుణాలు కూడా ఉన్నాయన్నమాట. అందుకు డయాబెటిక్ ఎవరైతే ఉన్నారో, టైప్ 2 డయాబెటీస్ ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళకు కూడా ఈ బిర్యానీ ఆకుతో చేసిన డికాక్షన్ మనం చెప్పుకుందాం ఎలా చేయాలి ఏంటి అన్నది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇంతే కాకుండా ఇంకొక మంచి బెనిఫిట్ బిర్యానీ ఆకుతో ఏముంది అని అంటే, ఇప్పుడు ఈ బిర్యానీ ఆకుల్లో ఉండే ఈ కాంపోనెంట్స్ మనము స్మెల్ విడిగా చూస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట. దీంతో పాటు ఎలాగో మనము దాల్చిన చెక్క కానివ్వండి, లవంగాలు, స్పైసెస్ కూడా యూస్ చేసి చేస్తాం. బట్ ఎస్పెషల్లీ బిర్యానీ ఆకులో ఇంకొక కాంపోనెంట్, యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఉండే కాంపోనెంట్ ఏదైతే ఉందో, ఎవరికైతే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి స్లీప్ని ఇండ్యూస్ చేయడానికి, అంటే నర్వస్ సిస్టమ్ని కామ్ చేసి నిద్రని వచ్చేలాగా చేస్తుంది. సో నర్వస్ సిస్టమ్ కామింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇన్సామ్నియాతో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ డికాక్షన్ తీసుకుంటే గనక నిద్ర అనేది బాగా పట్టే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఓకే. సో ఇన్సోమ్నియా అంటే జనరల్గా అందరికీ ఇన్సోమ్నియా ఉంది, ఎవరికి పడుకోగానే నిద్ర పట్టట్లేదు కదా మ్యామ్? అవును, ఇష్యూ ఉంది. ఇష్యూ చాలా మందికి చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ జనరేషన్లో. ఎస్పెషల్లీ స్క్రీన్ టైం ఇంక్రీజ్ అవ్వడం కానివ్వండి, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, అంటే మెయిన్గా అంతకుముందు లేనిది. అంతకుముందు ఫిజికల్గా బాగా టైర్డ్ అయిపోయి ఆడుకునే వాళ్ళు, పిల్లలైనా కానివ్వండి, పెద్దవాళ్ళైనా ఇంట్లో పనులు చేసుకున్నా కానివ్వండి, బయట పనులు, ఏమైనా గ్రాసరీస్ తెచ్చుకోవాలన్నా, వెజిటబుల్స్, కూరగాయలు తెచ్చుకోవాలన్నా కానీ ఫిజికల్గా వెళ్ళడం, రావడం, తెచ్చుకోవడం అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఆన్ అ డైలీ బేసిస్ బాగా ఉండేది. ఇప్పుడు మెయిన్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఇర్రెగ్యులర్ షిఫ్ట్ టైమింగ్స్ కానివ్వండి, ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అయితే, పిల్లలకైతే ఇంకా స్కూల్కి వెళ్ళడం, రావడం,
వచ్చిన దగ్గర నుంచి ఆ ఫోన్స్, ల్యాప్టాప్స్, స్క్రీన్స్ పైన ఉండడం, ఇలా స్క్రీన్ టైం పెరిగిన కొద్దీ కూడా ఇన్సామ్నియా అనేది బాగా ఎక్కువైపోయింది. వీకెండ్స్ వచ్చినా కానివ్వండి, ఇప్పుడు హాలిడేస్ నడుస్తూ ఉన్నాయి, క్రిస్మస్ సీజన్ కానివ్వండి, సంక్రాంతి సీజన్ కానివ్వండి, హాలిడేస్ వచ్చినప్పుడు లేట్గా పడుకోవడం, లేట్గా లేవడం, మొత్తం ఆ బయోరిథం అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో దాంతో పిల్లలు కూడా మెలటోనిన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. నిద్ర రాక, నిద్ర పట్టక 2 అయిపోతుంది, 3 అయిపోతుంది, నిద్ర పట్టట్లేదు, అటు ఇటు దొరలడం, ఫోన్ చూసుకుంటూ ఉండడం. కాబట్టి ఆ మెలటోనిన్ సప్లిమెంట్స్ వేసుకొని టీనేజ్ పిల్లలు కూడా తీసుకుంటున్నారు. చాలా ఎక్కువైపోయింది అది. చక్కగా చెప్పారు మ్యామ్. నిద్రలేమి సమస్య అన్ని అనారోగ్య సమస్యలకు అదొక ప్రధాన కారణము. సో సరైన టైంలో నిద్రపోవాలి, మనం ఆ క్లాక్ని ఫాలో అవ్వాల్సిందే. సో ఎప్పుడు చెప్తారు ఏంటంటే 8-9 వరకు నిద్ర పోవాలి అని. ఇప్పుడు ఎవరు తెల్లవారుజాము 8-9 లేకుండా కనీసం 10-11కి పడుకున్నా పర్వాలేదు. అవును, ఆన్ హయ్యర్ సైడ్ 10-10:30 మ్యాక్సిమం. ఇంకా ఆన్ హయ్యర్ సైడ్ 11కి పడుకున్నా కానివ్వండి, మార్నింగ్ 6కి లేచామనుకోండి, ఒక 7 hours స్లీప్ అయినా ఉంటుంది. మార్నింగ్ 6 అనేది ఇప్పుడు వాళ్ళకి అర్ధరాత్రి అయిపోతుంది. సో దానివల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అవును. ఈ బిర్యానీ టీ ఎలా తయారు చేసుకోవాలి జనరల్గా? సో ఈ బిర్యానీ ఆకులు మనకి మామూలుగా లభిస్తాయి కదండి, ఇవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. సో ఇది జస్ట్ ఒక చిన్న సైజ్ ఆకు, ఇవి మరీ చిన్నగా ఉన్నాయి. మనకి కొంచెం ఈ సైజ్ పెద్దవి కూడా మనకి ఉంటాయి. మామూలుగా ఇంకా పెద్ద పెద్ద ఆకులు చూస్తూ ఉంటాం. ఏంటో ఇలాంటివి తెప్పించారు, చిన్న 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 టీ ఆకులు కూడా ఇంతకన్నా పెద్దగా ఉంటాయి. పర్వాలేదు. అయితే డికాక్షన్ చేయాలి అని అంటే ఏం లేదు. ఇన్ఫాక్ట్ మనము ఈ బిర్యానీ ఆకు సూప్స్ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా స్ట్యూస్ లాంటివి, రసం చేసేటప్పుడు కూడా బిర్యానీ ఆకు వేసుకోవచ్చు. వేసి బాగా ఉడకపెట్టి మరగపెట్టి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా అందులోకి వస్తాయి. అప్పుడు లాస్ట్కి తీసేసి మనం తీసుకోవచ్చు అనమాట. సో బిర్యానీ డికాక్షన్ ఆర్ బిర్యానీ టీ సింపుల్. మనం ఈ బిర్యానీ ఆకుని మెయిన్గా దీని ఇంగ్రీడియంట్స్ బాగా రావాలి అని అంటే దీన్ని ముక్కలు చేసుకోవాలండి. సో ఇలా ముక్కలు చేయాలి అంటే దీని మెడిసినల్ ప్రాపర్టీస్ రావాలనంటే ఇలా ఈ విధంగా ఒక 1 inch అంత ఈ ముక్కలు చేసుకొని వీటిని ఒక కప్పు నీళ్ళల్లో వేసేసి ఒక 10 నిమిషాలు సోక్ చేసి నానపెట్టేసి తర్వాత మరగపెట్టడమే. మరిగించేసుకొని కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ లాగా వస్తుంది, దాన్ని తాగాలన్నమాట. అదే సింపుల్ బిర్యానీ ఆకు టీ. ఇందులో కావాలి అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ ఇష్యూస్ ఇంకా ఉన్నాయి, అందులో ఓమా యాడ్ చేసుకోవచ్చు కొంచెము. లేదు అని అంటే కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు. దీంతో పాటు కావాలనంటే కొంచెం దాల్చిని చెక్క, ఎందుకంటే వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనికి వస్తుంది. దాల్చిని చెక్క కొంచెం ఇందులో యాడ్ చేసుకొని, లేదా పౌడర్ వేసుకోవచ్చు. 1-2 లవంగాలు, 1 మిరియం కూడా వేసుకున్నాం అనుకోండి, మనకి ఈ టైంలో వచ్చే ఇన్ఫెక్షన్స్, ఇమ్యూనిటీ బూస్టింగ్కి, తర్వాత అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, సైనస్ ప్రాబ్లమ్స్, కోల్డ్, కాఫ్స్ ఇవన్నీ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మనకి ఎలాంటి రిజల్ట్ కావాలనుకుంటున్నామో ఆ కాంబినేషన్లో కూడా అన్ని స్పైసెస్ తీసుకోవచ్చు. లేకపోతే ఓన్లీ ఇలా బిర్యానీ ఆకు మాత్రమే వేసుకొని కొంచెం సేపు నానబెట్టుకొని మరగపెట్టుకొని టీ లాగా చేసుకొని తాగితే మనం ఇందాక అనుకున్న డయాబెటిక్స్కి కానివ్వండి, హార్ట్ హెల్త్కి కానివ్వండి, నిద్రలేమి సమస్యకి కానివ్వండి, వెయిట్ లాస్కి కానివ్వండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు అంటే జనరల్గా 1 cup ఆఫ్ బిర్యానీ అంటే జనరల్గా దీని క్వాంటిటీ కూడా మ్యాటర్ అవుతుందా? డయాబెటిక్స్కి డెఫినెట్గా మ్యాటర్ అవుతుందండి. ఎందుకనంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్యాలరీస్ మనకు మెయిన్గా కావాల్సింది. ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఇమ్మీడియట్గా పెరగకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్, కొంచెం స్టేబుల్గా మెయింటైన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో ఫుడ్లో మనం తీసుకున్నప్పుడు బిర్యానీ ఆర్ రైస్ క్వాంటిటీ ఏదైతే తీసుకుంటామో క్వాంటిటీ అనేది క్యాలరీస్ పెంచుతుంది. సో న్యాచురల్లీ షుగర్ లెవెల్స్ కూడా అలానే పెరుగుతాయి. కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకొని ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము, రా సలాడ్స్ ఎక్కువ తీసుకోవడము, వీటి పోర్షన్ పెంచాలన్నమాట. ఫుడ్లో ప్లేట్లో 50% కనీసం అందులో మనకి రా ఫుడ్ ఉండి ఫస్ట్ ఆ రా ఫుడ్ తిని, క్యారెట్ కానివ్వండి, కీరా కానివ్వండి, ఉల్లిపాయ ఆనియన్ కానివ్వండి, టొమాటో కానివ్వండి, బ్రాకలీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ముల్లంగి, బీట్రూట్, ఇది రా ఫుడ్ ఫస్ట్ తిని తర్వాత లిమిటెడ్ క్వాంటిటీలో రైస్ని కూడా రీప్లేస్ చేసి మిల్లెట్స్ తీసుకోగలిగితే జొన్నలు, సజ్జలు,
కొర్రలు ఏవైనా మిల్లెట్స్ తీసుకోగలిగితే ఇంకా బాగా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి టీ అని చెప్పుకోవచ్చు. మంచి టీ. హనీ యాడ్ చేయకూడదు. హనీ షుగర్ ఉన్న వాళ్ళైతే హనీ యాడ్ చేయొద్దు. డైరెక్ట్గా కూడా మనకి చాలా మైల్డ్ ఫ్లేవర్ ఉంటుంది. డైరెక్ట్గా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ హెర్బల్ టీ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ న్యాచురోపతి వైద్యంతో రకరకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తూ ఉంటారు. డైట్ కూడా ఉంటుంది కదా, అవునండి. వాళ్ళకి సజెస్ట్ చేస్తారా ఇది? ఖచ్చితంగా డైట్ ప్లాన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్స్ ఉన్నారనుకోండి, డయాబెటిక్స్కి మెయిన్ 50% డైట్ రోల్ ప్లే చేస్తుంది, 50% ఎక్సర్సైజ్, ఇంకా మిగతా అంతా కలిపి అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ డయాబెటిక్స్కి షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడానికి. రివర్సల్ చేయాలి అని అంటే అది కంప్లీట్లీ వాళ్ళు ఉన్న ఫేజ్ని బట్టి మనం తీసుకెళ్లే ప్రాసెస్ అన్నమాట. సో చాలా బాగా రివర్సల్ కూడా మనము డయాబెటిక్స్కి ఏ స్టేజ్లో ఉన్నా కానివ్వండి చేయగలుగుతున్నాము, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. న్యాచురోపతి వైద్య విధానము అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డిసీజెస్ని చాలా బాగా తగ్గిస్తుంది అని చెప్తూ ఉంటారు. బీపీ, షుగర్లు, ఒబిసిటీ, థైరాయిడ్ ఇష్యూస్ ఇలాంటివి అయితే చాలా ఈజీగా వాళ్ళు తగ్గిస్తారని కూడా చెప్తూ ఉంటారు. మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న న్యాచురోపతి వైద్యులు అంటే చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్క్రీన్ మీద నంబర్ స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. బిర్యానీ ఆకు టీ గురించి చాలా చక్కగా చెప్పారు. సో స్పైసెస్ అన్నీ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నవే, కానీ మనకు వాడుకునే విధానం అనేది తెలిసి ఉండాలి. సో అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే అండి.